గుంటూరు అమరావతి రోడ్డులోని శ్రీహరి అపార్ట్మెంట్లో నివాసముండే పోలీసు అధికారి జనానికి చుక్కలు చూపిస్తున్నాడు. ఒంగోలు సీసీఎస్లో సీఐగా పనిచేస్తున్న సత్యనారాయణ విపరీత ప్రవర్తనతో అపార్ట్మెంటు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు నివాసాల్లోని వారితో దుర్భాషలాడుతూ గొడవలకు దిగుతూ రభస సాగిస్తున్నాడు. సీఐ ప్రవర్తనతో విసిగిపోయిన మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని రాజకుమారి పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పోలీసు అరెస్ట్ చేస్తానంటున్నాడు, కంప్లైంట్ ఇస్తేనే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నాడు. ఆయనే ఏం చేయలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక చిన్న సైకిల్ లేకపోతే 100 రూపాయలు పిక్ పాకెట్ కానీ ఏదైనా కంప్లైంట్ ఇస్తే తీసుకుని లోపల వేసిన వాళ్ళు 25 మంది 40 మంది 50 మంది ప్లాట్ ఓనర్లు కాదు, టెనెంట్స్ కానీ చిన్న ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరు. వీళ్ళందరూ ఇంత కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు చర్య తీసుకోవట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు అమౌంట్ ఏదో పే చేయలేదని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేశారంట, పవర్ కట్ చేశారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక స్కూల్ మాస్టర్వి, నిన్ను ఎలా అయినా లేపేస్తాను, మా భార్య పిల్లల్ని కూడా చంపించేస్తాను అని మార్నింగ్ చెప్పు తీసుకొని ఎగబడిపోయాడు. ఒకసారి ఆ లేడీని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన మళ్ళీ లిఫ్ట్లో నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలా లేడీస్ అందరం కూర్చున్నాము, మాస్టర్ గారు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారని కూర్చుంటే మీ లేడీస్ అందరూ ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి ఫుల్ డ్రింక్ చేసి. మేము అక్కడ ఆ లాస్ట్లో నించున్నాం అపార్ట్మెంట్ బయట. చాలా న్యూసెన్స్ చేశాడండి. అసలు లిఫ్ట్ ఆయన ఓపెన్ చేసేస్తారు, మేము కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను 5 floors స్టెప్స్ ఎక్కి రావాల్సి వస్తుంది. కంప్లైంట్ చేశాము, అందరికి పిలిపించి డిస్కస్ చేయడం జరిగింది. 2 times పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాము, కూర్చున్నాము, రిటర్న్ డాక్యుమెంట్స్గా ఇచ్చాము, అన్నీ జరిగినాయి. అంతవరకు జరిగిందండి.